మామూలుగా ప్రొడక్షన్ అదన్నీ పక్కన పెడితే మీరొచ్చిన తర్వాత పబ్లిసిటీ స్ట్రాటజీ పూర్తిగా మారిపోతుంటది. దానికోసం ఏమైనా వర్క్ చేస్తుంటారా? మేకింగ్‌లో ఉన్నప్పుడే? ఆహ్, అంటే కొంచెం ప్లాన్ చేస్తానండి అదైతే. ప్రమోషన్స్ వైస్ అయితే కొంచెం ప్లాన్ చేసుకునే ప్రతి యాసెట్ కూడా అది జనాల్లోకెళ్ళేలాగా ప్లాన్ అంటే చేస్తాను. ప్రమోషన్ చేస్తేనే జనాలు థియేటర్‌కొస్తారా? ఇదే మైండ్ సెట్‌తో ఉంటారా మీరు? అంటే మనం చేసే ప్రమోషన్స్ ఎప్పుడూ కూడా ఫస్ట్ నూన్ షోకి టికెట్లు తెగే వరకే ప్రమోషన్స్. ఆ తర్వాత కంటెంట్ షుడ్ స్పీక్. కంటెంట్‌లో దమ్ము లేకపోతే మనం ఎంత ప్రమోషన్ చేసినా 2,00,00,000 పెట్టినా, 3,00,00,000 పెట్టినా అది ముందుకెళ్ళదు. బట్ మనం చేసే ప్రమోషన్స్‌తో థియేటర్‌లకి నూన్ షోకి రప్పించగలగటం అనేది అక్కడ ఒకవేళ అది వస్తే మాత్రం అంటే లైక్ గుడివాడ లాంటి సెంటర్‌లో ఒక 100-150 టికెట్స్ నూన్ షోకి ఒక మినిమమ్ రేంజ్ హీరో ఉన్న వాళ్ళకి తెగినాయి అంటే దట్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రూవ్ దట్ అవర్ ప్రమోషన్స్ ఆర్ సక్సెస్ఫుల్. ఆ తర్వాత కాంటెంటే ఇక నూన్ షో తర్వాత ఎవడో చేతుల్లో ఉండదు అది ఇంకా. అది కాంటెంట్ షుడ్ స్పీక్. సుదర్శన్ గారు, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ ఈ అండి. మధ్య మీరు రైటర్‌గా కూడా సక్సెస్ అయినందుకు. రైటర్ గానా? 'నారి నారి నడుము రారికి' మీరు కథ అందించారు కదా! నేనేం కథ అందిలేదండి. అదే అదేదో ఫ్లోలో ఒక ఇంటర్వ్యూలో మా కాలేజీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాను. ఆళ్ళు అది రాసుకున్నారు సరదాగా. లేదు. నేను ఎప్పుడైతే ఇన్సిడెంట్ చెప్పానో ఆ ఇంటర్వ్యూ యూట్యూబ్‌లో పెట్టంగానే ఈవినింగ్ డైరెక్టర్ సాయిరాం అబ్రాజ్ ఫోన్ చేశాడు. "నీ ఎంకమ్మ దీంట్లో ఒక లైన్ చెప్పేసావు నువ్వు." అంటే ఈ 'నారి నారి నడుమురాల్లో' ఒక ఫ్లాష్ బ్యాక్ చిన్న ఎపిసోడ్ నువ్వు ఇంటర్వ్యూలో చెప్పేసావని. అప్పటికే ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది 'నారి నారి'. అంటే మీకు తెలిసే చెప్పారది. అంటే ప్రీ ప్రొడక్షన్ జరిగేటప్పుడు మనకు కథ చెప్పరు కదా! అవునవును. నేను వాళ్ళ సినిమాల్లో ఉంటాను కానీ కంప్లీట్ కథ తెలీదు నాకు. ఏదో ఇప్పుడు మీ కాలేజీ డేస్‌లో లవ్ మ్యారేజ్ ఏమైనా జరిగాయా అంటే నేను జరిగిన ఒక ఇన్సిడెంట్ ఒకటి చెప్పా. అది తెలియకుండా మ్యాచ్ అయింది అంతే. రెమ్యునరేషన్ తీసుకోండి రైటర్‌గా కూడా. ఆల్ ది బెస్ట్. సుహాస్ గారు హాయ్ అండి. హాయ్ బ్రో. హాయ్ అండి. ఒక 1 ఇయర్ బ్యాక్, 1½ ఇయర్ బ్యాక్ అంటే ఒక 2 మంత్స్‌కో, 3 మంత్స్‌కో మీ సినిమా వచ్చేది. అంటే బాగా ఫ్రీక్వెంట్‌గా. ఇప్పుడు కొంచెం అంటే గ్యాప్ తీసుకొని వస్తున్నారు. అంటే లైక్ ఆ తమిళ సినిమాకి డేట్స్ ఇవ్వడం వల్ల లేదంటే చూజీగా ఉంటున్నారా? అదే నేను అంతకుముందు చెప్పాను కదా, అది డైరెక్ట్గా కూడా తిట్టారు నేను మరీ వచ్చేస్తున్నాను నెలకోసారి అని. అందుకని అది కాన్షియస్గానే తమిళ్లో అది మెయిన్ విలన్ చేస్తున్నాను. అది అండ్ ఇది ఈ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాను కావాలని, నాకు బోర్ కొడుతుంది. సో ఇప్పటి నుంచి కొంచెం చూజీగా ఉంటారా స్క్రిప్ట్ విషయంలో? అంటే మీరు యా ఖచ్చితంగా అండి, ఉండాలి, ఆప్షన్ లేదు నాకు ఇప్పుడు. ఆల్ ది బెస్ట్ అండి. Thank you. వంశీ గారు, లాస్ట్ ఇయర్ అంతా రిలీజ్లు చేసి హల్చల్ చేశారు. లాస్ట్ ఇయర్ అంతా మీరు వాసు గారు కాంబినేషన్లో. అండ్ ఇయర్ కూడా ఇప్పుడు రిలీజ్తో స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఫర్దర్ నెక్స్ట్ కూడా మీ ప్రొడక్షన్లో ఒక ఇద్దరు డెబ్యూ డైరెక్టర్స్తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారని విన్నాం. సో అదేంటి, ఎలా వస్తుంది ఈ ఇయర్ ప్లాన్స్ ఏంటి రిలీజ్లు కాకుండా? రిలీజెస్